హైడ్రోజన్ బాంబు కాస్త తుస్సుమంది. ఓట్ల చోరీ అస్త్రం పనిచేయలేదు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను తప్పుబడుతూ జరిపిన అధికార యాత్ర ఫలించలేదు. రాహుల్ గాంధీకి నో సర్ అని చెప్పేశారు ఓటర్లు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల రూపంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. గత ఎన్నికల్లో 19 సీట్లు గెలుచుకుంటే ఈసారి కేవలం 6 మాత్రమే దక్కడం నిరాశపరిచింది. యాదవ్ ముస్లిం ఓట్ బ్యాంకుపై ఆధారపడ్డ ఆర్జేడీతో కలిసి మహాగఠబంధన్తో భాగస్వామిగా మారిన కాంగ్రెస్కు ఇతర వర్గాలు కాస్త దూరమయ్యాయి. మరోవైపు రాహుల్ నాయకత్వం మీద బీజేపీ నేతలు సెటైర్లు కాంగ్రెస్ నేతలకు మింగుడుపడడం లేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మహాగఠబంధన్ కూటమిలో భాగస్వామిగా 61 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 6 సీట్లు గెలుచుకుంది. చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. బీహార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసి 19 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో గెలిచిన సీట్లను చూసుకుని షాక్ తింది. ఈ పరిణామం ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. ఒకప్పుడు దశాబ్దాల పాటు బీహార్ను ఏలిన కాంగ్రెస్ పార్టీ 1990లో శాశ్వతంగా అధికారాన్ని కోల్పోయింది. 1952 ఎన్నికల్లో 239 స్థానాలు గెలుచుకున్న పార్టీ 2005 సరికి నామమాత్రంగా మిగిలింది. ఆ తర్వాత వచ్చిన అన్ని ఎన్నికల్లోనూ బలం తగ్గుతూ వచ్చింది. ఉనికి కోసం తమను ఓడించిన లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీతోనే పొత్తులు పెట్టుకోక తప్పడం లేదు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో పొత్తు ద్వారా సీట్ల సంఖ్యను పెంచుకోవాలని కాంగ్రెస్ భావించింది. ఇందుకోసం ఆర్జేడీ నేత తేజస్విని సీఎం అభ్యర్థిగా అంగీకరించాల్సి వచ్చింది. అయితే కాంగ్రెస్ వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. స్వయంగా బీహార్ పీసీసీ అధ్యక్షుడు రాజేష్ కుమార్ ఎన్డీఏ పక్షమైన హిందుస్థానీ అవామ్ మోర్చా అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేల్చిన ఓటు చోరీ హైడ్రోజన్ బాంబు తుస్సుమంది. దీనికి తోడు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను తప్పుబడుతూ ఓటరు అధికార యాత్ర పేరిట బీహార్లో రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని తిరిగిన ఓటర్లు ఆదరించలేదు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఓటు చోరీ ఆరోపణలను బీహారీలు పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ నిర్వహించిన 1300 కిలోమీటర్ల ఓటరు అధికార యాత్ర ఏమాత్రం ప్రభావం చూపలేదు. మీడియాలో సోషల్ మీడియాలో రాహుల్ ఆరోపణలు, ఓటరు అధికార యాత్ర, ఎస్ఐఆర్ పేరిట ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలకు ప్రచారం లభించడంతో మహాగఠబంధన్ కూటమి కూడా దీన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. కానీ క్షేత్రస్థాయిలో ఓటర్లపై ఈ అంశాలేవీ ప్రభావం చూపలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు మినహా స్థానిక అంశాలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోవడం వంటివి ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయి. మహాగఠబంధన్ కూటమి ప్రధానంగా ముస్లిం యాదవుల ఓట్లని నమ్ముకోవటమూ దెబ్బతింది. అదే టైంలో కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటూ వచ్చిన అగ్రవర్ణాల ఓట్లు ఈసారి బీజేపీ వైపు మళ్లాయి. బీహార్లో మహాగఠబంధన్ కూటమి ఈసారి గెలిచే అవకాశం ఉందన్న భావనతో భాగస్వామ్య పక్షాలన్నీ ఎక్కువ సీట్లలో పోటీ కోసం పట్టుబట్టాయి. కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ఉన్న బలం కన్నా ఎక్కువ సీట్లు అడిగింది. అభ్యర్థుల ఎంపిక, వనరుల పంపిణీ, ప్రచారంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం కొరవడింది. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు తరచూ కల్పించుకునే చర్చలు జరపాల్సి వచ్చింది. కూటమిగా పోటీ చేసిన 12 చోట్ల కాంగ్రెస్ ఆర్జేడీ అభ్యర్థులు స్నేహపూర్వక పోటీలో ఉండటం కూటమి లుకలుకలపై ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు పంపింది. సీట్ల పంపిణీపై అసంతృప్తితో జేఎంఎం పార్టీ కూటమిని వీడటం కూడా ప్రభావం చూపింది. బీహార్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన రాష్ట్ర నేత లేకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. దానికి తోడు కూటమిలో సీట్ల పంపకాల లుకలుకలు, అలవిమాలిన హామీలపై ప్రజల్లో అసంతృప్తి కనిపించింది. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ పాలనకు ఉన్న జంగిల్ రాజ్ నేపథ్యంలోనూ కాంగ్రెస్ కు దెబ్బతింది. బీహార్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని మహాగఠబంధన్ కూటమి ఇచ్చిన అలవిమాలిన హామీలు ఓటర్లను ఆకట్టుకోకపోగా వ్యతిరేక ప్రభావం చూపాయి. జాతీయ స్థాయిలో ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించింది. బీజేపీపై ఓటు చోరీ అస్త్రాన్ని ప్రయోగించి ఎదురుదెబ్బ తినక తప్పలేదు. దీంతో బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాహుల్ గాంధీపై సెటైర్లు పేలాయి. గత 2 దశాబ్దాలలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ 95 సార్లు ఓడిపోయారని బీజేపీ నేత అమిత్ మాలవీయ అపహాస్యం చేశారు. కాంగ్రెస్లో రాహుల్ గాంధీ కీలక స్థానాన్ని చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల్లో ఆ పార్టీ 95 సార్లు ఓడిపోయినట్లు సూచిస్తున్న మ్యాప్ని కూడా మాలవీయ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2004 నుంచి 2025 వరకు జరిగిన వివిధ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అనేక సార్లు విఫలమైందని, ఇది రాహుల్ గాంధీకి మరో ఎన్నిక, మరో ఓటమని మాలవీయ అన్నారు. బీహార్లో తాజాగా ఎదురైన ఓటమితో రాహుల్ 95 సార్లు ఓడిన రికార్డును నెలకొల్పారని పేర్కొన్నారు.
ఎన్నికల ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఉంటే అవన్నీ ఆయనకే దక్కేవని, రాహుల్ పరాజయాలను చూసి ఓటమి కూడా ఆశ్చర్యపోక తప్పదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ వెనకబడిపోయింది. పలు రాష్ట్రాల్లో జరిగిన 8 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 2 మాత్రమే దక్కించుకుంది. అందులో ఒకటి నవీన్ యాదవ్ గెలిచిన తెలంగాణలోని జూబ్లీహిల్స్, మరొకటి రాజస్థాన్లో ప్రమోద్ జైన్ గెలిచిన అంటా నియోజకవర్గం. కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ ఈ ఎన్నికలు మొదటి నుంచి న్యాయంగా జరగలేదని ఆరోపించారు. మహాగఠబంధన్పై విశ్వాసంతో ఓట్లు వేసిన లక్షలాది మంది బీహార్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఈ పోరాటమని తెలిపారు. కాంగ్రెస్ ఇండి కూటమి ఈ ఫలితాలను లోతుగా సమీక్షించి ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ ప్రయత్నాలను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తాయని వెల్లడించారు. బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఈసీ కలిపి చేసిన ఓటు చోరీని ప్రతిబింబిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీహార్ ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే శక్తులకు వ్యతిరేకంగా పోరాడతామని తెలిపారు. బీహార్ ఎన్నికల ఫలితాలను నిశితంగా అధ్యయనం చేసి పూర్తిగా అర్థం చేసుకున్నాక వివరంగా మాట్లాడతామని అన్నారు. మహాగఠబంధన్కి ఓటు వేసిన బీహార్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన ఆయన నిరాశకు గురికావద్దని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు మన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. మరోవైపు క్షేత్రస్థాయి పరిస్థితులతో ఏమాత్రం సంబంధం లేని నేతల చేతికి అధికారం అప్పగించడం వల్లే పార్టీకి వైఫల్యాలు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్ కుమార్తె ముంతాజ్ పటేల్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. కావాలంటే రాసిపెట్టుకోండి, ఇలాంటి నాయకులకే మళ్లీ ప్రోత్సాహకం లభిస్తుంది అని వ్యాఖ్యానించారు.